దేవరా జాతరకు 10 రోజులే. దేవరా పార్ట్ 1 విడుదలకు సరిగ్గా 10 రోజులు ఉన్న నేపథ్యంలో అభిమానుల ఆతృత అంతకంతా పెరిగిపోతోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో నమోదవుతున్న నెంబర్లు ఒక పక్క ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తూ ఉండగా, అంతకు పదింతల స్పందన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీం ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. ఇవాళ చెన్నైలో కీలక ఈవెంట్ ఉంటుంది. ముంబైలో చేసిన ట్రైలర్ లాంచ్, ప్రెస్ మీట్, మీడియా ఇంటర్వ్యూలు బస్ పెరగడానికి దోహదపడ్డాయి. ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మత్తు వదలరా 2 తప్ప ఇంకేం సినిమా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడటం లేదు. 35 చిన్న కథ కాదుకు టాక్ బాగుంది, కానీ కింది స్థాయి కేంద్రాల్లో ఏమంత వసూళ్లు లేవు. ఈ వారం రాబోతున్న సుహాస్ గొర్రె పురాణం ఏమైనా అద్భుతం చేస్తే తప్ప దేవరా వరకు పరిస్థితి డ్రైగానే ఉంటుంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు తలెత్తే సూచనలు లేవు. అడిగినంత హైక్తో పాటు అదనపు ఆటలకు అనుమతులు వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అర్ధరాత్రి 1 గంట ప్రీమియర్లు దాదాపుగా ఖరారే. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్న ట్రోల్స్ పక్కన పెడితే, సలార్ తరహాలో దేవరా అండర్ కరెంట్ మార్కెటింగ్ చేస్తోంది. అంటే అతిగా పబ్లిసిటీ చేయకుండా ఒక రకంగా కొంచెంలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ థియేటర్లకు నేరుగా సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ హడావిడి చేయటం లేదు. దీనివల్ల అంచనాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఓపెనింగ్స్ కు డోకా లేదు. టాక్ మీద నమ్మకంతోనే యుఎస్ తో పాటు ఇండియాలోనూ ఒకేసారి షోలు మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ తరువాత మళ్ళీ ఆ స్థాయి ఓపెనింగ్స్ వసూళ్లు దీనికే వస్తాయని ఫ్యాన్స్ ధీమా.